10 ఏళ్ల తర్వాత మళ్ళీ రంగప్రవేశం చేయాలని అనుకున్నప్పుడు రాజధాని వచ్చి మన రాజధానిలో చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ హాయ్లాండ్లో 7వ తారీఖున సాయంత్రం 5 గంటల నుంచి 8:30 గంటల వరకు జరగబోయే ఈ పండగని వీక్షించడానికి అనేక మంది అంతంత దూరాల నుంచి వచ్చి ఇదివరకు చిరంజీవి గారి ఫంక్షన్స్ ఎంత బాగా జరిగాయో, అసలు ఫంక్షన్ అంటూ చిరంజీవి గారి ఫంక్షన్సే ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా జరగాలో నిరూపించాయి. అటువంటిది తిరిగి ఆయన రంగప్రవేశం చేసేటప్పుడు ఇక్కడ హాయ్లాండ్లో విజయవాడ గుంటూరు మధ్యన 7వ తారీఖున చేయడానికి ఆ ప్రయత్నాలన్నీ సూపర్వైజ్ చేయడానికి నేను వచ్చాను. మన మెగాభిమానులందరూ క్రమశిక్షణకి మారుపేరు. అటువంటి క్రమశిక్షణతో వచ్చి దీన్ని ఏ ఇబ్బంది పెట్టకుండా చక్కగా చూసి వెళ్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇదివరకు ఏదో అనుకున్నారు, ఆ చోట ఎందుకు చేయలేదు అని అడిగే మీ ప్రశ్నలకి నేను దీన్ని ఎక్కువ కాంట్రవర్సీ చేయడం కన్నా అనివార్య కారణాల వల్ల అటు నుంచి ఇటు రావాల్సి వచ్చిందని మాత్రమే ప్రస్తుతం చెప్పగలను. మిగతా ఏదైనా ఉంటే ఆ రోజు చిరంజీవి గారు స్టేజ్ మీద మీకు వివరంగా చెప్తారు. ఆ రోజు ఫంక్షన్కి మెగాస్టార్ ఉంటే ఇంకెవరు అక్కర్లేదు, కానీ మెగాస్టార్తో పాటు ఆ సినిమాలో పనిచేసిన అందరూ ప్లస్ మెగాస్టార్ ఫ్యామిలీలో రామ్ చరణ్, అర్జున్, తేజు, వరుణ్, శిరీష్, వీళ్ళు ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న స్టార్స్ అందరూ వస్తారు. పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో ఇండియాలో ఉండలేదని తెలిసింది. ఆయన కూడా రావడానికి ప్రయత్నిస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఎస్టిమేట్ చేయడానికే వచ్చాను. మళ్ళీ త్వరలో దాని గురించి మళ్ళీ చెప్తాను.